గిది వరంగల్ 1995 జమానం. ఇగోల్లా నీ అమ్మ ఎండాకాలంలో వర్షాలు, వర్షాకాలంలో ఎండలు, ఇక చలికాలంలో ఏ కాలం అవుతుందో ఎవ్వనికి తెలియదు. అరే ఏంది పంచాయతీ, అరే గట్లేంది అని చూస్తా అంటే ఇప్పుడే అరకైంది వరంగల్లా ఎంజిఎం హాస్పిటల్లా మా కోడలు పుట్టిందని. అవులే ముఖందది. అందుకే ఈ కాలాలన్నీ ఆగమాగమైనాయి. ఇప్పుడు చూద్దాం రండి. దీనిలొల్లి ఇంటర్లో చూసిరు, బీటెక్లో చూసిరు, ఐటీ ఆఫీస్లో చేసిన రచ్చంతా చూసిరు. ఇప్పుడు ఈ పోరి అసలు ముందుగా ఏం చేసింది 2005లా, ఇక ఫోన్లు కూడా లేని కాలంలా. ఇక చూద్దామా. ఏంది నాయనా జాతరలో బలిచ్చే పొట్టిలకి బొట్టు పెట్టినట్టు గట్ల బొట్టు పెడితివి? నీకు ఈ ఊళ్ళో చదువు అయితే లేదు బిడ్డ. మీ అమ్మ బాధ పడలేకపోతానా. వరంగల్లో మీ మెనత్తున్నది కదా, ఆడి పోయి చదువుకో. ఇక ఏంది నాయనా గట్ల బాగా పడితివి? నీ అమ్మ దాని దగ్గర నేను చదువుడేంది? మొన్న బతుకమ్మ పండగ పోయినప్పుడే పొద్దుగా లేతదని ఇగో ఈ దౌడకు 4, ఇగో ఈ దౌడకు 4 పీకింది దానమ్మ. దానింట్లో నేను నుడేందే. చల్ నడు. ఇగో బిడ్డ ఆగు. నా ఇజ్జత్ దియకు బిడ్డ. 6వ తరగతిలో ఎవరన్నా ఫెయిల్ అవుతారే, ఇక గిరీశం మాస్టర్ కాలు పట్టుకుంటా పాస్ చేసిండు. ఇక నా ఇజ్జత్ దియకే ప్లీజే. ఒక్క బిడ్డని పూజలు చేస్తూ పుట్టిన అంటివి కదా నాయన. నీ చెల్లె పోలేరమ్మకి బలిస్తా అంటున్నావు, కానీ అమ్మ భద్రకాళి బ్రతుకుంటే ఓ వారంలో నీ దర్శనానికి వస్తా. పద నడు. ఏమయ్యో అడ్డంగా లుంగి కట్టుకొని అటు ఇటు తిరుగుతున్నావు? ఊరు నుండి మా కోడలన్నా వస్తురు, జర పోయి చికెన్ దేపో. ఎందుకే నోరేసుకొని మీద పడతావు? నువ్వు అంటే 3 ఊళ్ళ కింద పడుతుంది. జర మెల్ల మాట్లాడరాదే. నా నోరు ఇంతేనయ్యా. పెళ్లి కాకముందు తెలియదా కాయిన్ బాక్స్ లో 100 రూపాయల బిల్ల లోడ్చేదాకా మాట్లాడేటోడివి? గప్పుడు సమ్మగున్న గొంతు ఇప్పుడు ఇషం అయిందా? నీకో దండమే. చికెన్ అడిగినావు తెస్తా. మీ అన్న నువ్వు మీ కోడలు 3 పూట్ల మెక్కుర్రి. సరే గాని చంటిగాడు చిన్ని ఎక్కడున్నారు? చంటి చెంటి చెంటి చెల్లే. అరే అన్నా ఇప్పుడేనా వచ్చుడు? ఇప్పుడే వస్తాను చెల్లె. మంచిగున్నావు? వందనా ఎట్లున్నవే? మంచిగున్నావా? మంచిగున్నా అత్త నేను. అరే చంటి ఏమ్రా బాల్ బ్యాట్ పడుతుంది? కాలు ఇరిసి పొయ్యిలా నూకుతా. పోయి చదువుకోపోనాడు. నా చదువంతా అయింది, కొంచెం క్రికెట్ ఆడేసిస్తా కొద్దిసేపే. ఆడనియ రాదే. ఎందుకు ఎట్లా చేస్తావు? ఎదిగెప్పరని. ఏంది? అయ్యో అయ్యా అజారుద్దీన్ అవుతాడు, కొడుకు సచిన్ అవుతాడు. సాలేవయ్యా నడు చదువుకోపో. ప్లీజ్ అమ్మా, చదవడం అయిపోయింది. అరే మ్యాథ్స్లో ఎన్నొచ్చినాయిరా? 98. 98 అమ్మని. మరి ఆ 2 మీ తాత ఎత్తుకోపోయిండారా? ఫిజిక్స్ లో ఎన్నిరా? 99. ఆ ఒక్క మార్క్ ఎవడెత్తుకోపోయిండ్రా? తాత ఎత్తుకుపోయిండు. ఏంది నాయన బావకి 99, 98, 97 వస్తేనే అత్త జుట్టు పీకుతుంది. ఇంకా నా మార్కులు తెలిస్తే ఉరి తీత్తదేమో. వచ్చినావు కదా తెలుస్తుంది. నా బలి ప్లాన్ చేసినవుతి తెలుస్తుంది. అంతేముండదు బిడ్డ. ఇగో చెల్లె. అరే అన్నా పోరి ఎట్లున్నవే? ఒళ్ళు వేసినావు, గుండ్రాయి లెక్క అయినావు. ఏమో అత్త, అందరూ మేనత్త పోలికలే అంటున్నారు. ఏం చేయమంటావు? ఇక పోరి అత్త మీదనే పంచులేస్తున్నావులే. అత్త మీద పంచులా? వందనా ఏం చదువుతున్నావే? గా చదివే బాగుంటే గీడి దాకేందుకు కొత్త మల్లుడు. అన్ని మేనత్త పోలికలంటివి. మరి నా చదువు నీకు రాలేదా? గదే అత్త, అన్ని అచ్చుకుతినట్టు వచ్చినాయి. నీ అమ్మ గా చదువు ఇవ్వలే దేవుడు. మీ అమ్మ ఫోన్ చేసింది, సిగ్గు లేదా అని 6వ తరగతి ఫెయిల్ అయినావు. తన్నేటోడు లేకనే కాని దానిలో మా అన్నకి ఎంత పేరున్నది, ఇజ్జత్ మొత్తం తీసినావు. అవులేదానా? గదే చెల్లె, నువ్వే బుద్ధి చెప్పాలి. ఇక ముందు చదువు చెప్పాలే, నేను అమ్మ చూసుకుంటాం. నువ్వు రంది పడుకు. కోడలా నీ బతుకు బస్ స్టాండే. చాపడ రాకినట్టు రాక్తారు. మీ డాడీ చివరాకని చూపు చూసుకో. ఎప్పుడు చూస్తావో ఏమో మళ్ళా. చెల్లె,
ఇక నువ్వు కొడతావో తంతావో నాకు తెలియదు. అల్లుని లెక్క ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి నా బిడ్డ. అన్నా నువ్వు దీని సంగతి నాకు ఇడిచేయి. పోరికి గంజి పెట్టి ఇస్త్రీ చేస్తే చక్కగా అవుతుంది. నువ్వున్నావనే షెల్లిగా. సరే షెల్లె మరి పోయొత్తా. అరే ఇప్పుడే వచ్చి గప్పుడే పోతా అంటావు, జరాగు. ఏమయ్యా నేను చికెన్ చేస్తాను, 4 బీర్లు రేపో. అన్న ఎండ్లవడొచ్చిండు, జర సల్లవడి ఇంత తిని రేపు పొద్దునే బోదులే అన్న మబ్బుల బస్కు. ఎందుకులే తల్లి, ఇక నేను పోయొత్తా. అరే ఉండవయ్యా, మీ చెల్లె గంత గడబ అంటుంది, ముక్క తినిపోతూలే. మామ నిజం చెప్పే, మా నాయనమ్మ కలిసి నువ్వు కూడా ఒక సుక్కేద్దామనే కదా. నాకు తెలుసులే. అమ్మో పిల్ల గడిచిదే. సరే 4 వీలు పట్టుకొస్తా. ఎందుకులే బావ ఇప్పుడు ఇవన్నీ. వందనా పావే పోయి కాలు చేతులు గడుకు. గట్లనే అత్త. బావా చిన్ని చిన్నియా అగో పర్ఫార్మెన్స్ చేస్తుంది చూడు. కదా అబ్బో ఏమన్నా కలరింగ్ ఇస్తున్నావే చిన్ని. చదువుకోవాలి, డిస్టర్బ్ చేయకండి. ఇది చేసే ఓవర్ యాక్షన్ కి వచ్చే మార్కులకి అసలు సంబంధమే ఉండదు వందన. అరే పొట్టి సచి, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. ఏంది బావ పేరు పొట్టి సచిన? పొట్టి సచిన ఎట్లనా? ఇంకోసారి ఇట్లాంటి అమ్మకి చెప్తా, మీ ఇద్దరిని కోదండం ఎక్కిస్తా. చెప్పుకో చెప్పుకో, చెప్పు తీసుకో. బావా బావా చిన్న పిల్ల కదా బావ, ఎందుకు కొట్టుకుంటున్నారు బావా? నా బావ కదూ. ఇద్దరు భలే కలిసారు కదా, ఇద్దరు శుద్ధ మొద్దులు. ఇద్దరికి చదువు రాదు, ఒక అక్షరం ముక్క కూడా రాదు. మీ ఇద్దరికి ఉంటది చూడు, మీ సంగతి చెప్తా. వల్ల ఇక చదువుకోవడానికి వచ్చినావా? పాప నేను చూస్తే జాలేస్తుంది. ఏంది అట్లా అంటావు? మా అమ్మని చూడు, అదే మీ అత్త. ఎప్పుడు చూడు చదువు చదువు చదువు, ఇంకొక ధ్యాసలే లేదు. మనల్ని రోడ్లో వేసి తొక్కలి దలిచినట్టు దలుచుతుంది. ఏమోనే, అమ్మతో నేను ఉండిపోతానంటే పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టయింది. ఏం చదువో ఏందో. వా ఏం చేసినావే చికెన్ గుమగుమలాడుతుంది. మ్వా. ఏ ఊకో, అన్నా చూస్తాడు. ఏవయ్యా దావయ్యా, చల్లగా బీరేద్దాం దా. దా బావా, చేస్ బావా. cheers. అన్నా ఎట్లుంది చికెన్? మస్తు అన్నావు చెల్లె. అత్త మా నాయనకి సర్ది కట్టి పోయేటప్పుడు బస్లో తింటాడు. అట్లనే కడతా కోడలా. అమ్మా వన్న బుక్స్ చూసిన రైటింగ్ చెత్తలాగుంది. బుక్స్ అసలు నీట్ గా లేవు. అసలు ఏం చదువుతుంది? నీ ఎడ్డి మొక్క పొడ. అసలు స్కూల్ డైరీలో ఏ వరకు రాసుకోలేదు. అసలు 1000 కంప్లైంట్స్ ఉన్నాయమ్మా దీని మీద. బావా అత్తకి తినడానికి చికెన్ ఉంది, నువ్వు నన్ను పెట్టకు. షెల్లే అల్లుడు, మీ చేతిలో పెడతాను నా బిడ్డని. మీరే ఎట్లయినా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాలి. అన్నా నా చేతిలో పెట్టినావు కదా, దాని సంగతి మర్చిపో. కోదండం ఎక్కిస్తా పోరిని. వదినా నువ్వు నాకు తోడు దొరికిలావే. ముచ్చట్లాపుర్రి, జల్దీ తినుండ్రి. చక్రవాకం సీరియల్ వస్తుంది, నేను చూడాలే. అవునా అత్త, మా అమ్మ కూడా సీరియల్ అంటే మస్తు పానం. నాకు అమృతం అంటే ఇష్టం, నీకేమిస్తాం వదినా? నాకైతే పండడం ఇష్టం. పంట ఎప్పుడు లేసో తెలియదు. ఓసారి నిద్ర మధ్యలో రోజే ఎగిరిపోతుంది కదా నాయనా. ఎగురుతుంది. ముందున్నది ముసళ్ళ పండుగ, అంతా షెల్లే చూసుకుంటుంది. అన్నా కొంచెం కూర వేసుకోవే. ఏ మస్తు అయింది, వద్దు 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 వద్దు. ఇంకేందన్నా ముచ్చట్లు, వదినట్లుంది? వదిన సంగతి అంటే ఇక నీకు తెలియదు ఏమన్నా షెల్లే. ఇంకేంది బావా, ఎట్లుంది మరి? మంచిగా నడుతా దందా? ఏదో నడుస్తుంది. బిడ్డ మంచి చదువుకో, అత్త మాటిను సతాయించుకో. గట్లనే నాయనా. షెల్ల పోయేస్తా. అరే అన్నా పరేషాన్ కాకు, నేను చూసుకుంటా దాన్ని. నాకు 2 కాదు 3 పిల్లలు అనుకుంటా. షెల్లే బియ్యం కొనకు, 2 బత్తాలు ఎత్తా. అదినకి చెప్పి చింతపండును పప్పు కూడా పొద్దున బస్కి ఎత్తా. బాబాను పోయి తీసుకోమను.
సరే అన్న తీసుకుంటలే. మంచిగా పోయినాక పద్మకి ఇంటికి ఫోన్ చేయి. సరే ఇక పోయేస్తా. బాయ్ మామ. సరే చెల్లె పోయేస్తారా ఇక. మంచి చదువుకో. ఇగో దగ్గర పెట్టుకో, గుండె వలకు. అల్లుడు చూసుకో. చెల్లె పోయేస్తా. పైలమన్నా. బాయ్ బాపు. అదేంది కళ్ళలో నీళ్ళొచ్చినాయిందత్త? నన్ను హన్మకొండల రూమ్ తీసుకొని చదివిపించిండే మా అన్న. అవన్నీ యాదికొచ్చినాయి కోడలా. అప్పుడు మా నాయన నేను చదివించిండు, ఇప్పుడు నువ్వు నన్ను చదివిస్తున్నావు. పగబట్టిన వాళ్ళే అత్త నా మీద. పగేందే పాగల్, చదువు లేకుంటే ఇజ్జత్ లేదే, చదవాలే. కృష్ణమామ కొడుకు మస్తు చదివి అమెరికా పోయిండు, గట్ల చదవాలే కోడలా. ఇక పోయి పళ్ళు తోముకో, పాలు వస్తా. పాలు తాగాలి, బుర్ర బాగా పనిచేస్తుంది. నేనేమన్నా ఆవునా దూడనా పాలు తాగనీకే? పాలు మంచిగా మరగబెట్టి ఇంత షాయి పత్తి వేసి 2 చెంచాల చక్కెర వేసి పొంగు వచ్చేదాకా మసాలా పెట్టి కింద మీద వేసి ఈ గ్లాస్ లో పోసుకొని 4 గప్పాలు వేసుకొని తింటే ఉంటది నా సామిరంగా. ఈ పాలు బూస్ట్ ఇవేం పనికిరావచ్చా? ఇవన్నీ మీ అమ్మ తానా నడుస్తాయి, నా తానా నడువై. పోయి బ్రష్ చేసి పాలు తాగున్నాడా? అది మా అమ్మ కొట్టదు, కానీ కొట్టినట్టుంటది. గుండె ఆగిపోతుంది కదా. 90 మార్క్స్ వస్తేనే మా అమ్మ నాకు సినిమా చూపిస్తుంది. నీ గురించి తలుచుకుంటే నాకు పాపం అనిపిస్తుంది. నాయనా ఎంత పని చేసివే. ఊళ్ళో నేను పోయినప్పుడే బడి, చదివినప్పుడే చదువు, తిన్నప్పుడే తిండి, అన్ని మనలో కలిపితే కదనే. ఇగో ఉల్లా కుర్దిలా పడ్డ ఎలక లెక్క నా బతుకు. వారం వారం మా అత్తతో లొల్లి, మా బావగాంతో పంచాయతీ, మా చిన్ని మదలతో ముచ్చట్లు, కొత్త దోస్తులతో దోస్తానా. ఎట్లుంటుందో చూద్దాం. ఉంటామలా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు 2005లో ఛత్రపతి సినిమా ఎంతమంది థియేటర్లో చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్. సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. ఏమైంది రిషి? చూడు బాపు, వాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయిందని వాళ్ళ నాన్న ఎట్లా కొట్టిండు, వింటలోడు. తప్పు హరి, పెద్దవాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. కోపంలో కొట్టుంటే తప్పు, బాధలో కొట్టుంటాడు. ఏం బాధ బాపు? మనిషిని ఇట్లా గొడ్డును కొట్టినట్టు కొట్టాలనా?